జన్మతః ఒక రుణం ఉంటుంది. ఏమిటా రుణం అంటే తాను ఇతపూర్వము ఎవరికి జన్మించాడో అలా తాను కూడా వేరొక వ్యక్తికి జన్మనివ్వాలి. అందుకని ఈ తంతువుని తెంపవద్దు, కొనసాగాలి. వంశము కొనసాగింది, నా తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు, అలా 2 తరాలు 3 తరాలు చూడాలి. వంశము వృద్ధిలోకి రావాలి. అలా ఇంకొకటి కూడా ఉంటుంది వృద్ధిలోకి వెళ్ళవలసింది, ఆగిపోకూడనిది. అదేమిటో తెలుసా అండి? గురు పరంపర. శ్రీమన్నారాయణుడితో మొదలుపెట్టి వ్యాసశంకరుల్ని మధ్యలో పెట్టి మా గురువుల వరకు ఈ పరంపర కొనసాగుచున్నది. లేదా వైష్ణవులు అనుకోండి, శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం ఇతీంద్ర ప్రణవం వందే రమ్యజామాతరం మునిం అని వాళ్ళు ఆ గురు పరంపరని వాళ్ళు చెప్తారు. ప్రతివారు కూడా పరంపరగా వస్తున్నటువంటి గురువుల యొక్క ఆ పరంపరని తలుచుకుని నమస్కారం చేస్తారు. అది ఒక చోట ఆగిపోయేది కాదు. గురు పరంపర ఆగిపోయింది అనుకోండి, అక్కడతో ఇంకా వెలుతురు అనేది ఆగిపోతుంది.